ఒక అద్భుతమైన సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. పరమ యోసేపు అయిన యేసు ప్రభువారు ఒక మాట చెప్తాను. నువ్వు ఇచ్చే బ్రైబ్కో, నువ్వు ఇచ్చేదానికో దేవుడు ఎప్పుడు వాటి వైపు చూసే దేవుడు కాదండి. ఆయనకు కావాలంటే పర్వతముల మీద ఎడ్లని కూడా ఆయనే కదా, సమస్త సంపాద్యం ఎవరి? ఆయనే కదా. ఈరోజు దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ యూ, హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ హార్ట్. నువ్వు ఎంత పెద్దది ఇస్తున్నావు కాదు, ఏ మనసుతో ఇస్తున్నావో. గాడ్ లవ్స్ అ చీర్ఫుల్ గివర్. మనస్ఫూర్తిగా ప్రేమతో ఇచ్చే కానుకను దేవుడు ఏం చేస్తారండి? ఇష్టపడతారు. ఎందుకంటే దేవునికి కావాల్సింది దానము కాదు, దానము చేసే దాత కావాలి. God wants you, God is concerned about you, God cares you, God loves you, and God is compassionate about you. నీ గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారని ఆలోచిస్తున్నావా? అని నీ గురించి ఆలోచిస్తున్నాడు. God so much shaken about your well-being. నువ్వు బాగున్నావా లేదా అని ఆలోచిస్తూ అహర్నిశలు కొట్టుకుంటున్న మనసు ఈరోజు దేవుని దాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపు ఆ దేశానికి రక్షకుడు, మన రక్షకుడు యేసు ప్రభువారు అదే మనసు, ప్రేమపూర్ణ మనసు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నావు నువ్వు? నువ్వు పెట్టుకోవట్లే, ఆయన నీ కానుకలతో సంబంధం లే. దేవునికి కావాల్సింది నీ యొక్క యోగక్షేమాలు. నిన్ను ప్రేమిస్తున్నవాడు కాదా ఈ పరలోకపు తండ్రి.